కరీంనగర్ జిల్లాకు చెందిన ఓటర్ కానీ జిల్లా వ్యక్తి కానీ పొన్నం ప్రభాకర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎలా సమీక్ష చేస్తారని నగర మేయర్ వై సునీల్ రావు మండిపడ్డారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా పొన్నం ప్రభాకర్ సమీక్ష చేయడం ఏంటని ప్రశ్నించారు. స్థానిక శాసనసభ్యులు మేయర్కు సమాచారం లేకుండా సమీక్ష ఏర్పాటు ఎలా చేస్తారని విమర్శిస్తున్నారు. అధికారులను భయపెట్టే మనస్తత్వం మార్చుకోవాలని మేయర్ హితవు పలికారు. కేంద్రం నుంచి ఎన్నోసార్లు నిధులు మంజూరు చేయించిన వ్యక్తి బండి సంజయ్ కొనియాడారు. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదవడం వెనుక పొన్నం ప్రభాకర్ ఆంతర్యం ఏమిటో బోధపడటం లేదని సునీల్ రావు అన్నారు. మీరు హుస్నాబాద్ గురించి ఆలోచన చేయండి, కరీంనగర్ గురించి ఆలోచన తక్కువ చేసుకోండి. ఎందుకంటే మీకు రాజకీయ మళ్ళొక జన్మ ఇచ్చింది. కరీంనగర్ ప్రజల ముందు దూరం పెడితే హుస్నాబాద్ మళ్ళీ రాజకీయ జన్మ ఇచ్చింది. మీరు ఆ హుస్నాబాద్ గురించి మీరు ఆలోచన చేసుకొని అక్కడే ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే మరి ప్రజలు మిమ్మల్ని గెలిపించిన దానికి కొంచెం వాళ్ళు చేసిన దానికి కొంచెం సార్థకత ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను, కరీంనగర్లో పనుల గురించి మాట్లాడినాం. పొన్నం ప్రభాకర్ గారు మీ ఇంటి చుట్టుపక్కల రోడ్లు చూసుకోండి. కనీసం మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇంటి ముందట ఈ రోడ్డు కరీంనగర్లో తిరుగుతాయి. ఈ మధ్యలో కరీంనగర్లో తిరుగుతున్నాడు. ఈ మధ్యలో మళ్ళీ హుస్నాబాద్ వదిలిపెట్టేసిండ్రు. హుస్నాబాద్ వదిలిపెట్టేసి గెలిపించిన ప్రజలకు మళ్ళీ ఒంటి చేతి చూపించి కరీంనగర్ దగ్గర ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనబడతాయి ఎవరు రోడ్డు అని చెప్తున్నారు. ఇంకే రోడ్డు కరీంనగర్ లో ఏ రోడ్డు చూసినా మీరు పుట్టిన ఇల్లు ఏదైతే శాస్త్రి రోడ్డు ఉందో శాస్త్రి రోడ్డు చూడండి. ఎవరి దగ్గర చుట్టూన మన బిఎఫ్ఓ చౌరస్తా నుంచి రోడ్డు చూడండి, మదీనా కాంప్లెక్స్ నుంచి రోడ్డు చూడండి. లైటింగ్ వ్యవస్థ కావచ్చు, వాటర్ సప్లై విషయంకి వస్తే కరీంనగర్ డ్యామ్ ఒడ్డున ఉన్నా కూడా ఒక్క రోజు కూడా మీరు ఆలోచన కూడా చేయలేదు. ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ ఇస్తామని ఒక్క రోజు కూడా ఆలోచన చేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 133 కోట్ల రూపాయలు ఇచ్చి డైలీ వాటర్ సప్లై స్కీమ్ మరి కంప్లీట్ చేసి ప్రజలకు గత 4 సంవత్సరాలుగా డైలీ వాటర్ సప్లై ఇచ్చిన ఘనత మా పాలకవర్గాన్ని.